హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. సీజన్లో ఇప్పుడు చిక్కుడుకాయలు దొరుకుతున్నాయి కదా, చేసేద్దాం పదండి. ముందుగా నేను ఒక డేక్షా తీసుకున్నాను, లేకపోతే కడాయి అయినా తీసుకోండి, మీకు ఏది అనుకూలంగా ఉంటే. దానిలోకి 1.5 చెంచాల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు మంచిగా తొక్కు తీసుకొని లోపల గింజలు పురుగులు ఉంటాయండి, మంచిగా క్లీన్ చేసుకొని లోపల గట్ట చూసుకోండి. 2 ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఆయిల్లో హీట్ అవ్వగానే వేసుకొని అటు ఇటు కలుపుకోండి పచ్చివాసన పోయేదాకా. టమాటాలు ఇప్పుడే వేయట్లేదండి, ఎందుకంటే ఇవి పచ్చివాసన ఉంటాయి కదా, కొంచెం మగ్గాలని వేయట్లేదు. మూత వేసి మగ్గనివ్వండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత చూసారా, వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ మీడియం సైజు 5-6 టమాటాలని కోసుకొని వేసుకున్నానండి, చిన్న ముక్కలుగా ఈ విధంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ దగ్గర ఉప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు, రాళ్ళ ఉప్పు. ఒక పావు టీ స్పూన్ పసుపు అండి, పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి అటు ఇటు. సీజన్లో చిక్కుడుకాయలు దొరుకుతుంటాయి కదండి, తప్పకుండా ట్రై చేయండి, రెసిపీ బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ వేసి మగ్గనిద్దాం. ఒకసారి తీసి చూద్దామండి. చూసారా, టమాటాలో ఉన్న నీరు మొత్తం దిగిపోయి ఉడుకుతుంది. ఈ విధంగా కలుపుకోండి. ఒకసారి మూత వేసేసి మళ్ళీ కాసేపు మగ్గించండి. ఇప్పుడు తీసి చూద్దాం. ఇప్పుడు ఒక పావు చెంచా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, వాటర్ అన్నీ ఎగిరిపోయాయండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. 1.5 చెంచాల నేను కారం వేసుకుంటున్నానండి. వేసేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా. ఎక్కడ మాడనివ్వకండి, మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేనైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, బాగా కుక్ అయ్యేలాగా. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారా, ఇక్కడైతే ఆయిల్ సపరేట్ అయిపోయింది, బాగా ఉడికిపోయిందండి. కూర రెడీ అయిపోయింది. మన కర్రీ ఆల్మోస్ట్ 99% అయిపోయిందండి. చూసారా, ఎంతో రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, సీజన్లో దొరికే చిక్కుడుకాయ. ఇప్పుడైతే నేను లాస్ట్కి గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. అన్ని కర్రీస్ వండిన తర్వాత కొత్తిమీరతోనే టేస్ట్ మారిపోతుంది, అద్భుతంగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఎప్పుడు చేసుకునే కర్రీస్ కాకుండా సీజన్లో దొరికేవి కూడా వండుకోవాలండి. ఈ సీజన్లో చిక్కుడుకాయ దొరుకుతూ ఉంటుంది, చలికాలం వరకు వండుకోండి, తప్పకుండా ట్రై చేయండి.